వెల్కమ్ టు D1 న్యూస్. నేను నీలిమా. టుడేస్ న్యూస్ డీటెయిల్స్. విశాఖలో భారీ భూకబ్జా, పేదల భూములను అమ్మేసిన అయ్యవారు, ప్రభుత్వాలు మారినా మారని ప్రజల తలరాతలు, చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు, మా వంతు సహకారం అంటూ దోపిడీకి సహకరించిన విద్యుత్ అధికారులు మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగం వద్దు, రియల్టర్ ఉద్యోగమే వద్దు, విశ్రాంత ఈ తలంపు పేదల గృహాలు మింగిందా? ఇప్పుడు మనం ఈ కాలనీలో ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. నియోజకవర్గం మనం ప్రస్తుతం భీమిలిలోని బిల్లలమెట్ట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ గతంలో 2007 సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఈ ప్రాంతంలో 1100 ఇళ్లు సుమారుగా పేదలకి పంచివ్వాలని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది. దానిలో పేదలకి 1 సెంటు స్థలం 40,000 ఆర్థిక సాయం అందించడం అనేసి అప్పుడు తెలియజేశారు. కానీ నిజానికి ఇది 2-3 విడతల్లో జరిగినా సరే నిజమైన పేదవాళ్ళకి కేవలం 300 మంది మాత్రమే ఈ ప్రాంతంలో పేదల్లా గుర్తించారు. మిగతా 700 నుంచి 800 ఇళ్లు కొంతమంది పెత్తందారులు, మీరు ఏదైతే చూస్తున్నారు వెనకాల ఇటువంటి ఇళ్లలో ఒక 20 నుంచి 30 ఇల్లులు ఉన్న పెత్తందారులకి ఈ బిల్లలమెట్ట చుట్టుపక్కల ప్రాంతంలో ఇల్లులు ఉన్నాయి. ఎవరైతే నిజమైన పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇల్లులు లేవు. నిజంగా చెప్పాలంటే స్థానికంగా ఉన్న భీమిలి ప్రాంతంలో నుంచి వచ్చిన ఏ పేదలకి ఎక్కడ ఏ ఒక్క ఇల్లు కూడా లేదు. దీనిపైన ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నాయకుల్లో మా జనసేన పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ నాయకులు శ్రద్ధ వహించి ఎవరైతే అధికారులు ఉన్నారో ఒక సమగ్ర దర్యాప్తుని ఐఏఎస్ ఒక కలెక్టర్ స్థాయిలో నిర్వహణ చేయాలి. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎవరైతే నిజమైన పేదలు ఉన్నారో గుర్తించి వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి. ఇలా జరగడం వల్ల ఏం జరుగుతుందంటే నిజమైన పేదవాళ్ళకి లబ్ధి జరగడం లేదు, ఇలాంటి పెత్తందారులకే లబ్ధి జరుగుతుంది. కావున ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళకి ఏ విధంగా వీరికి అనుమతులు మంజూరు చేశారో అన్న సమగ్ర విచారణ జరిపించి ఖచ్చితంగా పేదలకు న్యాయం చేయాలనేసి మేము కూటమి ప్రభుత్వం తరఫు నుంచి అధికారులకు తెలియజేసుకుంటున్నాం. లబ్ధిదారుల పొట్టకొట్టి విల్లాలు కట్టిన వీరుడెవరు? ఇందిరమ్మ ఇళ్ల మధ్యలో ఆ విల్లాలు ఎలా కట్టాడు? పర్మిషన్ ఎలా వచ్చింది? బిల్లల వెట్ట నా అడ్డా అని విర్రవీగుతున్న బిల్డర్, అధికారులను సైతం పరుగులు పెట్టించిన బిల్డర్ ఎవరు? గృహ నిర్మాణ శాఖ అధికారులు బిల్లల మెట్టకు సంబంధించిన ఫైల్స్ ఎందుకు మాయం చేశారు? ఈ భారీ కుంభకోణంలో ఒకప్పటి డిఈ ప్రస్తుత ప్రశాంత ఈఈ వాటా ఎంత? ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి బిల్డర్ రమణగా ఎలా ఎదిగాడు? అతనికి సహకరించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరు? పూర్తి వివరాలు ఆధారాలతో సహా మరో ఎపిసోడ్లో. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.